హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్. ఇంకోసారి నన్ను మిస్ చేయకుండా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని ఇంటెన్స్ వాయిస్తో వార్నింగ్ వచ్చి అప్పటికే పిడియం నిండిన హంసపాప కలువ కళ్ళలోకి కళ్ళు నిలిపి పెదవులు అందుకున్నాడు. మరో గంటకి ఫ్యామిలీ అందరితో కలిసి డిన్నర్ కంప్లీట్ అయ్యాక జయదేవ్ మనోజ్ గారితో కూర్చున్నారు మోహన్ గారు. నిరుపమ మైరాతో పాటు శాలిని రూమ్ షేర్ చేసుకుంటే కొడుకు చేసిన తప్పు మనసులో పెట్టుకున్న మోహన్ శారద గారు ఫ్యామిలీకి దూరంగా అవుట్ హౌస్ లో మిగిలిన రెండో రూమ్ లో ఉంటున్నారు. అవినాష్ చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి మనుషుల్లోకి వచ్చిన వాళ్లను ఎంతకు మించి డిస్టర్బ్ చేయకూడదనుకున్న జయదేవ్ మానస ఇక మిగతా ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టలేదు. జయదేవ్ గారికి ఇంకా నిజం తెలియదు. అవినాష్ వచ్చి చెప్పకపోయి ఉంటే అవినాష్ పేరెంట్స్ కి కూడా రాజ్ సైడ్ నుంచి ఎప్పటికీ తెలిసేది కాదు. ఇప్పుడు కొడుకు బ్రతికున్నాడని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి చాలా చిన్నతనంగా అనిపిస్తూ ఉంటే పెద్దమ్మ వచ్చి వాళ్ళకి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుని వెళ్ళిన తర్వాత దిగులుగా నిద్రలోకి ఉపక్రమించారు మోహన్ శారద దంపతులు. నిరుపమలో కొంత భయం ఉంది కానీ అభిరాజ్లకు అన్నీ తెలిసిన ధైర్యం ముందు ఆ భయం బయట పెట్టడం లేదు. ఆ రాత్రే రాజ్ గుండెల మీద నిద్రలోకి జారుతూ అందరూ ఉన్నారు, పెద్దమ్మ పెదనాన్న తప్ప అని యోగేంద్ర సుజిత గారి గురించి అడుగుతూ తీసుకొచ్చేద్దాం అంటూ అడిగింది సహస్ర. 1 వీక్ వెయిట్ చేయి, నీ థర్డ్ మంత్ ఫంక్షన్కి మనమే వెళ్ళి తీసుకొద్దాం అని కాన్ఫిడెంట్గా ఇచ్చిన రాజ్ రిప్లైకి గట్టిగా రాజ్ని హత్తుకున్న సహస్ర కంటి కొనల నుంచి జారిన కన్నీటి వేడి అయ్యగారి గుండెల మీద తెలుస్తూ ఉంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, ఆ మనిషి మహాకోపిస్టి, నన్ను మించి 10 టైమ్స్ ఉంటుంది సీతయ్య లెక్క అని చెప్తూ ఉంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరే ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. అంకుల్ని కొట్టాను నేను, యాక్సెప్ట్ చేస్తావా అని అభిమానం అనుమానం కలగలిపి ప్రశ్నిస్తూ ఉంటే సహస్ర ఏం కోరుకుంటుందో తెలిసిన రాజు నుంచి ఆన్సర్ లేదు. స్లోగా హ్యాండ్ పొత్తి కడుపు మీదకి చేర్చి థ్యాంక్ యూ అంటుంటే సన్నటి బాధ కదలాడుతున్న ఆ దృఢమైన అనురాగానికి నీ కూతురికి చెప్పుకుంటున్నావా అంది చేంజ్ అయిన రాజ్ హార్ట్ బీట్కి అతని గుండెల మీద చేతితో చిన్నగా కొట్టి. నీకేనే హాఫ్ బ్రెయిన్, ఇక్కడున్నది కూతురో కొడుకో లేక విషిత ఎవరైనా సరే వాళ్ళు మన కిడ్స్, మన రిలేషన్కి మిర్రర్స్. బట్ థ్యాంక్ యూ, నువ్వు ఇది విషిత అని ఫిక్స్ అయినందుకు. అండ్ ఇది విషిత అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వై బికాస్ విషిత చాలా స్ట్రాంగ్, నీ అంత వీక్ కాదు. 3 సంవత్సరాలు వెయిట్ చేసింది నా కోసం, నీకు వారం కూడా పట్టలేదు పడిపోవడానికి అని చిన్న గొంతుకతో ఎత్తి పొడుస్తున్న మాటల్లో మృదుత్వంతో కూడిన ఆర్ద్రత నిండిపోతే తటాలున తలెత్తి చూసిన సహస్ర కళ్ళలో విస్మయంతో కూడిన కన్నీళ్లు కనురెప్ప కంచె దాటుతూ ఉన్నాయి. అప్పటి వరకు కళ్ళు మూసి ఉన్న రాజ్ కుండెల మీద రాలుతున్న సహస్ర వెచ్చటి కంటి ముత్యాలకి అర్థవంతమైన నవ్వుతో బాబు కళ్ళు తెరిచి పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేదు, వేల అక్షరాలు పూరించాల్సిన అవసరం లేదు, విషిత ప్రేమ నేను మాత్రమే అని ఒక చిన్న మాట చెప్పి సహస్ర తల మీద పెదవులు నిలిపాడు. చుక్కలు చుక్కలుగా రాలుతున్న కంటి ముత్యాలు అయ్యగారి గుండెను పామేస్తూ పట్టరాని ఆనందంతో గుండెలోకి మొహం చొప్పించింది సహస్ర. థ్యాంక్ యూ అని మరోసారి రాజ్ చెప్పిన 2 అక్షరాలు అత్యంత విలువైనవి, అతి బరువైనవి. మరింత బలంగా రాజ్ని అదుముకుంటూ ఇది విషిత అంది గొంతులో బలమైన నమ్మకాన్ని పలికిస్తూ. ఐ లవ్ యువర్ ట్రస్ట్, బట్ నౌ యు ఆర్ మై ఎంటైర్ వరల్డ్. విషిత వలన కలిగిన కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. ఆడది అబద్ధం కాదు, అద్దం లాంటిది. మగాడు ఏది చూస్తే అదే కనిపిస్తుంది. నేనే విషితను సరిగ్గా చూడలేదు అంటున్నా రాజ్ గుండె అపోహపడ్డానన్న వేదనతో భారంగా సడి చేస్తూ ఉంటే నువ్వు విషితను అనుమానించలేదు రాజ్ అని గుర్తు చేస్తూ రాజ్ గుండెల మీద బరువు దించే ప్రయత్నం చేస్తోంది సహస్ర. నమ్మకానికి నిజానికి మధ్య ఎటూ తేల్చుకోలేని స్థితిలో మిగిలిపోయావు. ఆ కన్ఫ్యూజన్లో నీకు నువ్వుగా బాధపడ్డవు తప్ప ఏ ఆడపిల్లని ఎప్పుడూ ద్వేషించలేదు. నీ కళ్ళ ముందు తప్పు కనిపిస్తూ ఉంటే భరించలేకపోయావు. ఆడపిల్ల అభిమానానికి ఖరీదు కట్టే మనస్తత్వం కాదు నీది. ఆ తండ్రి పెంపకానికి కళంక వంటగట్టే మనిషివి కాదు నువ్వు.
అద్దంలో అన్ని రంగులు కనిపిస్తాయి. ఆ రంగులు నిన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు. విషితను కమ్మేసిన నల్లటి చీకటి నీడలు నీ కళ్ళను మసకబార్చాయి. ఆ నీడలు చీల్చి విషిత ప్రేమను తెలుసుకున్నావు. విషిత కోరుకునేది కూడా అదే. చీకట్లో మిగిలిపోయిన తన మరణం వెనుక అసలు రహస్యాన్ని ఛేదించాలి. విషిత మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేసరికి స్వచ్ఛమైన ప్రేమ ప్రపంచాన్నివ్వాలి. అందరిలో తన పట్ల పూర్తి ప్రేమ, స్వచ్ఛత ఉండాలి అని నవ్వుల వెలుగులు నిండిన భవిష్యత్తు కోసం రాజు మీద నిలిపిన నిశ్చలమైన నమ్మకంతో బాధ్యతని గుర్తు చేసింది సహస్ర. గుండెల మీద బరువును పూర్తిగా దించలేకపోయినా మరోసారి హంసపాప ముఖాన్ని దోసెట్లోకి తీసుకున్న రాజ్ పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు చేరితే కళ్ళలో కృతజ్ఞతతో నిండిన ప్రేమ నిండుంది. ఎందుకేనే మీ ఆడాళ్ళని ఖతర్నాకులనేది, కత్తి లేకుండానే మనసును కోసేస్తారు అని సుత్తి లేకుండా తన సహజమైన బలుపు ప్రదర్శిస్తున్న అయ్యగారి మీసాలు లాగి బుగ్గ కొరికి, నా మెంటల్ మోనార్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ హత్తుకుంది. తెల్లారింది. ఇల్లంతా కొత్త కళతో నిండుగా ఉన్న క్యూటీ బేబీ ఇంకా స్లీప్ డ్యూటీ దిగకపోవడంతో అల్లరి మాత్రం లేదు. మైరా స్కూల్ హడావిడి, తరణ్ కాలేజ్ హడావిడి, శాలిని హాస్పిటల్, జయదేవ్ మనోజ్ రాగిని, అమర్నాథ్ దందితల ఆఫీస్ హడావిడి. మిడిల్ ఏజ్ బ్యాచ్ తో డైనింగ్ టేబుల్ నిండిపోతే టేబుల్ చాలక సోఫా చైర్స్ కుషన్స్ లో సెటిల్ అయ్యారు ఈడు బ్యాచ్. షెఫ్స్ వేగంగా వండుతూ ఉంటే కిచెన్ లో ఉండి చూసుకుంటున్నారు పెద్దమ్మ. మానస గారి చేతి నిండుగా అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే సుజాతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర సాయం చేస్తోంది. ఇక ఈడు బ్యాచ్ సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నారు. ఒక్క మోహన్ శారద గారు తప్ప ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడే ఉండడంతో పిలవలేదా అంటూ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో పక్క పక్కనే ఉన్న నిరుపమ తరణ్ణి చూశాడు రాజ్. వాళ్లకన్నా ముందుగానే నేనే వెళ్లి పిలిచాను అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచే జయదేవ్ గారు చెప్తూ ఉంటే, నీ కాళ్ల తిమ్మిరికి అలా తిరుగుతూ తిరుగుతూ 6ంటికి పిలుచుంటావు. ఎన్నింటికో తెలియక వచ్చుండరు. కంపెనీస్ రన్ చేయడం కాదు, కాస్త టైం సెన్స్ కూడా తెలిసుండాలి డాడ్ అని తండ్రికి చురక వేసి తినేవాడల్లా లేచేసరికి తినడం ఆపి చూసింది సహస్ర. ఇల్లు నీదైనా మొగుడుగా నాదేగా డ్యూటీ, ఏం చేస్తాం, తప్పదు అని హంసపాపకు కూడా కౌంటర్ వడ్డించి అందుకుగాను పళ్ళు నూరుతున్న తనకి కన్ను కొట్టి వెళ్లిపోయాడు మోహన్ గారి కోసం. వాళ్ళ ఎదురుగానే ఉంది ప్రీతి. ఎప్పట్లా రాజ్ యాటిట్యూడ్ కి చమక్కుమన్నాయి తన కళ్ళు. అది గమనించిన సహస్ర పెదవుల మీద సన్నని స్మైల్ అలా వచ్చి ఇలా పోయింది. కానీ ప్రీతి మీద ఎటువంటి కోపం లేదు తనకి. విలువైనది, ప్రత్యేకమైనది, అందరినీ ఆకర్షించేది తమతో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. రాజ్ కూడా అంతే, చాలా ప్రత్యేకమైనవాడు. ఆ ప్రత్యేకతని ప్రీతి ఇష్టపడింది, కావాలని కోరుకుంది. కాకపోతే అది స్నేహంతో ముడిపడిపోవడంతో స్నేహం అంటూ చేయి చాచిన ప్రీతిని రాజ్ అలాగే స్వీకరించాడు. అలాగే చూస్తున్నాడు, ఎప్పటికీ అలాగే చూస్తాడు. ప్రీతికి కూడా అది చాలా బాగా తెలుసు. కాకపోతే రాజ్ స్పెషల్ ఫీచర్స్ కి అట్రాక్ట్ అయిన ప్రీతి ప్రయారిటీ మారింది. ప్రెజెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రీతి ప్రయారిటీ మార్చగలిగితే తన లైఫ్ లో రాజ్ తిరిగి ఒక ఫ్రెండ్ లాగే మిగిలిపోతాడని అదే ఆలోచనతో ఉన్నారు సహస్ర రాజ్ ఇద్దరు. ఇన్ఫాక్ట్ రాజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రీతి పట్టిన ఎఫర్ట్స్ కి ఒక రకంగా రుణపడిపోయింది సహస్ర కూడా. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రీతి మీద జాలి, అభిమానంతో పాటు తన జీవితంలో తిరిగి సంతోషాన్ని నింపాలన్న ఒక బాధ్యతతో ఉంది సహస్ర. కొడుకు పూసిన కారానికి వెటకారానికి చిట్టపటలాడుతున్న జయదేవ్ గారు, ఖచ్చితంగా గత జన్మలో వీడు నాకు అత్తగారే అయ్యుంటాడు. అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు తప్పడం లేదు నాకు. యాదవ పాయింట్ ఏదైనా వాయించకుండా మాత్రం వదలడు అని కొడుకు బలుపుకి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే, అయిపోయినాయా మీ పొగడ్తలు, పిల్లాడికి దిష్టి పెట్టేస్తున్నారు, నలుగురిలో ఉన్నామని కూడా తెలియటం లేదు అని కసిరి కారం పొడి వేసి నెయ్యి వడ్డించారు మానస. ఘాటుగా ఉన్న మానస గారి స్పీడ్కి మళ్ళీ నోరు తెరవలేదు జయదేవ్ గారు. డామినేట్ చేయడంలో ఆంటీ తర్వాత ఎవరైనా అంటూ ప్రీతి కూడా అందరితో పాటు నవ్వుతూ ఉంటే సరిగ్గా అప్పుడే కిందకి వచ్చింది క్యూటీ బేబీ. ఆవలిస్తూ నులివేసుకుంటున్న కళ్ళతో తన రౌడీ బేబీ కోసం వెతికేస్తూ ఉంటే, ఇంకెక్కడుంటాడు, ఆ బలుపు బాబు వెనకే ఈ లాయర్ బాబు కూడా వెళ్ళాడు కదా. రౌడీ బేబీ అని పిలుస్తూ రౌండ్ గా తిరుగుతున్న క్యూటీ బేబీ భుజం తట్టి నడుం మీద చేత్తో నిలబడింది సుజాతమ్మ. ఓయ్ ముసలి, మార్నింగ్ మార్నింగ్ నీ ముసలి పేస్తో నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు?
నా రౌడీ బేబీ ఎక్కడా అంటూ ఇంకా వదలని నిద్రమత్తుతోనే మారం పోతూ ఉంటే ఇప్పుడు నిండుగా ఉన్న కుటుంబంలో నవ్వులతో పాటు అల్లరి కూడా వచ్చి చేరింది. ఆహా! అందరూ బేబీని చూస్తున్నారే అని వేళ్లు కొరికేసుకుంటున్న అమర్నాథ్ గారి అత్యుత్సాహానికి లేచి వెళ్లారు నందిత. వాడన్నట్టు ఊర్మిళాదేవికి ఏమాత్రం తీసిపోవు. ఇలా బారెడు పొద్దెక్కేదాకా బెడ్డు దిగకపోతే నాలాగే తొందరగా ముసలితనం ముంచుకొస్తుంది అని సుజాతమ్మ నిజాలు నిష్ఠూరంగా చెప్తూ ఉంటే, మమ్మీ చూడు ముసలి ఏడిపిస్తుంది అంటూ చిన్న పిల్లల చిందులు తొక్కుతోంది క్యూటీ బేబీ. నందిత మమ్మీ డైనోసార్ మమ్మీ రోల్లోకి షిఫ్ట్ అయ్యి క్యూటీ బేబీ చెవి మెలేసి, ఇట్స్ టూ లేట్ బేబీ, ఈ టైం వరకు నువ్వు పడుకుంటే అభి లీడ్స్ ఎవరు చూస్తారు అని ఒక సగటు ఇండియన్ మమ్మీలా క్లాస్ పీకుతూ ఉంటే బిగించిన మూతితో సైలెంట్ అయిపోయింది క్యూటీ బేబీ. పరమానందంగా చూస్తున్న సుజాతమ్మకు ఇక బ్రేక్ఫాస్ట్ తో పని లేకుండా కడుపు నిండిపోతోంది. అవుట్ హౌస్ సైడ్ కూర్చున్న మోహన్ గారు రాజ్ అభి ఇద్దరు కలిసి రావడం చూసి గబగబా లేచి వెళ్లి పని కల్పించుకుంటే ఆయన హడావిడికి శారద గారు లోపలికి వెళ్ళిపోయారు. మన సిల్వర్ స్క్రీన్ ఇటువంటి వాళ్ళ కోసమే చూస్తుంది అని రాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి కితాబిస్తూ ఉంటే, నువ్వేమైనా తక్కువ తిన్నావా, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా తప్పించు నీ టాలెంట్ చూపించి అంటూ ఇన్స్పెక్టర్ కి కాల్ చేస్తూ మోహన్ గారు ఖాళీ చేసిన బెంచ్ మీద కూర్చున్నాడు అభి. ఏంటో ఎంత చెప్పినా అర్థం కాదు, అందరూ కలిసి హీరోని చేస్తున్నారు అని నిట్టూర్చిన రాజ్ బాధ్యత మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని వెళ్ళాడు మోహన్ గారి దగ్గరికి. ఆ మొక్క ఈ మొక్క అంటూ మార్చుకుని ముందుకు పోతున్నారు మోహన్ గారు. ఎన్ని మొక్కలు మార్చినా వెనకే నేనంటూ నీడలా ఫాలో అవుతున్నాడు రాజ్. 10 నిమిషాలు గడిచినా రాజ్ నుంచి మాట లేదు, తను వెంట పడడం మారడమూ లేదు. ఆగి వెనక్కి తిరిగి తన మీదే కళ్ళు నిలిపిన బాబుని, ఏమన్నా కావాలా రాజ్ అని సౌమ్యంగా అడిగారు మోహన్. మీరే కావాలి, వస్తే పట్టుకుపోతా అని ఏ మాత్రం మొహమాటానికి పోకుండా మొహం మీదే చెప్పేశాడు మన బలుపు బాబు. రాజు ముక్కుసూటితనంతో తనలో నిండుగా ఉన్న ఇబ్బందిని బయట పెట్టలేక మళ్ళీ ముందుకు కదిలితే అయ్యగారు మళ్ళీ ఫాలో అవుతున్నారు. ఇక ఎంతకీ వదలదని మోహన్ గారు బెంచ్లో కూర్చుంటే పక్కనే కూర్చున్న బాబు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కళ్ళు మాత్రం మోహన్ గారి మీద పెట్టాడు. ఇంత భయంకరమైన కష్టం ఎవరికి రావద్దు అన్నట్లుంది మోహన్ గారి పరిస్థితి. మేము వెళ్ళిపోతాం రాజ్, ఇక్కడికి రావటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు, తరంకి చెప్పినా వినలేదు అని అద్దెకి తెచ్చుకున్నట్టు ఒక్కో మాట నెమ్మదిగా పట్టి పట్టి మొహమాటంతో చెప్తూ ఉంటే, వాడు స్వామి భక్తుడు, నేను ఏది చెప్తే అదే చేస్తాడు. సహస్రతో నా పెళ్లి, సెకండ్ మ్యారేజ్ అయినా గ్రాండ్గా చేసుకుంటున్నా. నా వాళ్ళందరూ ఉండాలి. అదైన తర్వాత మీరు మీ ఇంటికి, నిరుపమ యుఎస్కి వెళ్తారు. అక్కడ నిరుని తన అన్న అవినాష్ చూసుకుంటాడు. ఇక్కడ మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఇది మారదు. మార్చాలని ట్రై చేస్తే మీ ట్రయల్స్ ఫెయిల్ అయ్యే వరకు వెలుగు నీడలాట ఆడుకుందాం అని ఆర్డర్ వేసినట్టు చెప్పి నిలబడ్డ రాజ్, మళ్ళీ స్టార్ట్ చేద్దామా అన్నట్టు హ్యాండ్ ముందుకు పెట్టి ఇన్వైట్ చేస్తున్నాడు మోహన్ గారిని. రెండే 2 ముక్కల్లో ప్రస్తుతం నుంచి ఫ్యూచర్ వరకు చెప్పేసిన రాజ్ను కన్నార్పకుండా చూస్తున్న మోహన్ గారిలో చలనం లేదు. కొడుకు చేసిన తప్పుకి కృంగుబాటుతో పాటు రాజ్ని ఒకప్పుడు ద్వేషించిన పశ్చాత్తాపం ఆయనలో కదలిక లేకుండా చేస్తూ ఉంటే బరువుగా తలదించేసిన ఆయన చూపులు కన్నీళ్లతో నేలను తాకుతున్నాయి. మోకాళ్ళ మీద మోహన్ గారి ముందు కూర్చున్నాడు రాజ్. అంతా తెలిసి కూడా ఎలారా మా మీద ఇంత అభిమానం? తప్పు చేసింది నీ కొడుకని ఒక్కసారి కూడా మమ్మల్ని నిందించలేదు అని ప్రశ్నిస్తున్న మోహన్ గారి గొంతులో పశ్చాత్తాపంతో కలిసిన బరువుతో చాలా కష్టంగా వస్తున్నాయి ఒక్కో మాట. ఒకప్పుడు వాడు తప్పు చేశాడనుకున్నా, అయినా తప్పుడు మనిషి కాదన్న నమ్మకం. చేసిన తప్పుకి శిక్ష క్షమాపణ రెండూ ఉంటాయి. పోయిన ప్రాణానికి రీప్లేస్మెంట్ ఉండదు. అవినాష్ మరణం నా తప్పుగా భావించాను, అందుకే మీ బాధ్యత నాది అనుకున్నాను. కానీ వాడిని ఎప్పటికీ రీప్లేస్ చేయలేను, అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా అని స్థిరంగా చెప్తున్న రాజ్ని తలెత్తి చూశారు మోహన్. వాడిని వద్దు అనుకున్నప్పుడు వాడి వలన వచ్చిన ఈ డిస్టర్బెన్స్ తో మన మధ్య ఈ డిస్టెన్స్ ఎందుకు అంకుల్ అంటూ సూటిగా ప్రశ్నించాడు రాజ్. వద్దనుకున్నంత తేలిక కాదుగా తండ్రి పాసం వదులుకోవడం, అందుకే కన్నీళ్లతో బదులిస్తున్నారు మోహన్. ఇది మన ప్రాబ్లం. ఈ ఎమోషనల్ వీక్నెస్ ఇన్వెస్ట్ చేసే
ఎవరో నాతో ఆడుకున్నారు అని స్ప్రైట్ యాడ్ స్పీడ్తో సుత్తి లేకుండా మళ్ళీ 2 ముక్కల్లో ప్రస్తుతం తవ్వి తీసిన నిజాలు చెప్పి విషిత చనిపోయింది. అవినాష్ చీకట్లో కలిసిపోయాడు. నేను హంతకుడిగా మిగిలిపోయాను. అభి దారుణంగా మోసపోయాడు. ప్రీతి అందరి మధ్య నలిగిపోయింది. 5 కుటుంబాలు, 5 కుటుంబాలు, కన్నీళ్లు, కక్షలు, కార్పణ్యాలు, కోర్టులు, పోలీసులు, పరువు సమస్యల మధ్య మనశ్శాంతి లేని బ్రతుకులు. తిరిగి ఇవ్వాలి కదా అని ప్రశ్నిస్తే మరుగుతున్న రక్తంతో లేచి నిలబడ్డారు మోహన్. చిన్న స్మైల్తో ఆయన్ని హగ్ చేసుకుని, వాడి ఇంటి వరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఇదే పాలసీ కంటిన్యూ చేయాలని నా కోరిక అని స్ట్రెస్ చేసి చెప్తున్న రాజ్ని వెనక్కి తోసి మోహన్ చూశారు. మోహన్ ఎమోషనల్ స్పీచ్ తర్వాత రిలాక్స్ అవుతున్న బాబు వదనంలోకి అంతలోనే వంకరన వచ్చి చేరితే కొడుకుని ఇంకా సాధించమని ఇండైరెక్ట్ గా అప్లికేషన్ పెడుతున్న బలుపు బాబు వంకర నవ్వుకి వింతగా అయోమయంగా ప్రశ్నార్థకంగా చూస్తున్నారు మోహన్. వాడు నిజం చెప్పబట్టే ఇప్పుడు నేను కూడా చెప్పాల్సి వచ్చింది. ఇది మీ వరకు ఉంటే చాలు. ఏ ఒక్కరికి మీరు నోరు విప్పి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి కూడా అని డిక్లేర్ చేసిన బాబు చిలిపిగా కన్ను కొట్టి విజిల్ వేసుకుంటూ టర్న్ అయ్యి ఆంటీతో సహా 5 మినిట్స్లో ఉండాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతూ ఉంటే గిల్లి జోలపాడే బలుపు బాబు నైజానికి కొడుకు తప్పు చేయలేదన్న బరువు దిగిన గుండెతో ఒక పక్క ఆనందం, మరి కొంతకాలం ఈ భారం నటించడం తప్పదన్న అలసటతో మళ్ళీ బెంచ్లోని నిస్సహాయంగా కూలబడ్డారు మోహన్. ఏంట్రా ఇలా వెళ్ళి అలా వచ్చేసావు అంటూ కాల్ కంప్లీట్ చేసి ఎదురొస్తూ అడిగాడు అభి. నీలా లాయర్ అనుకున్నావా మామా? సెక్షన్లతో కొట్టడానికి కొడుకు సెంటిమెంట్ సెకండ్ చాలు సెట్ అయ్యి పడుంటారు అంటూ తిరిగి చూస్తున్న అభి భుజాన్ని పట్టి ముందుకు తిప్పి నడిపించాడు రాజ్. అయ్యగారు చెప్పినట్టే 5 నిమిషాలకి భార్యని రమ్మని కదిలారు మోహన్. అవునన్నా కాదన్నా భర్త అడుగుజాడల్ని ఫాలో అయ్యే శారద గారు మళ్ళీ ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండానే ఫాలో అయితే తండ్రి రాకతో నిరుపమ మొహం వెలిగిపోయింది. మర్యాద పేరుతో హడావిడి స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేసావు, ఏం చేసావు అని మరోలా సహస్ర డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, వాళ్ళు రాకపోతే నువ్వు తినవని చెప్పాను. బాధపడి మరో ఆలోచన లేకుండా వచ్చేశారు. వాళ్ల కోసం మరొక రౌండ్ తప్పదు అంటూ తనతో పాటు మళ్ళీ కూర్చోబెడితే, నన్ను ఆడుకోవడం మాత్రం మానడు శాడిస్ట్ అని నోటి నిండా కచ్చిగా తిట్టిందే గాని తినకుండా తప్పించుకోలేకపోయింది. ఇద్దరిని మోస్తూ 2 సార్లు తిన్న భుక్తాయాసంతో మెడిసిన్ కూడా వేసుకోలేని సహస్రకు జియాని కాపలా పెట్టి, అరగంటలో మెడిసిన్ మింగకపోతే కాల్ చెయ్యి వస్తాను అని హెచ్చరించి బాబు వెళ్తూ ఉంటే కచ్చిగా పిల్లో విసిరేసింది సహస్ర. దాన్ని ఒడుపుగా పట్టుకొని కన్ను కొట్టి బయటకు వచ్చిన రాజ్ ఆ క్యాచ్ వేస్ట్ చేయకుండా వాల్ కార్నర్లో మూడో కంట పడకుండా అభి మెడ చుట్టేసి మమ్మీ తిట్టిందని గారలిపోతున్న క్యూటీ బేబీ చేతిలో పెట్టాడు. తెల్లటి మెత్తటి పిల్లోతో ఒకే క్షణంలో అభి మొహం ఎర్రగా మారితే క్యూటీ బేబీ మొహం నల్లగా మారింది. మీ ఎమోషన్స్ తీసుకునే టైం తీరిక 2 లేవు. నువ్వు పిల్లోతో అడ్జస్ట్ అవ్వు అని క్యూటీకి స్వీట్గా చెప్పి, నీకు నేనున్నా కదా మామా అంటూ అభిని లాక్కుని బయటకు వచ్చిన రాజ్ శాలిని కారెక్కుతున్న మైరాని అలా గాలిలో లేపేసి తరంగ్ బైక్ మీద ల్యాండ్ చేశాడు. కాలేజీకి వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేసిన తరంగ్లో క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్. స్కూల్లో దింపాలి అనే శాలిని అసహనం హడావిడి మేళవించి చెప్తూనే ఉన్నా మైహూనా అంటూ బైక్ మీద ఉన్న తరంగ్ని అభి మీదకు తోసి వాడి తల మీద హెల్మెట్ తన తలకు తగిలించి, డార్లింగ్ హోల్డ్ మీ టైట్ అనడమే నడుము బిగించిన మైరా హ్యాండ్స్ కి కిస్ చేసి బైక్ గాలిలోకి లేపిన రాజ్ అదే వేగంతో దూసుకుపోయాడు. వీడికి పిచ్చి పట్టింది అని కన్ఫ్యూజన్తో శాలిని, పెళ్ళనగానే వీడిలో శాడిస్ట్ మళ్ళీ నిద్రలేచాడు అని ఫ్రస్ట్రేషన్తో జయదేవ్ గారు, ఒకప్పటి మనవాడి స్పీడ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అని మనోజ్ గారు, సార్ సూపర్ అని ఎప్పట్లా ఇంప్రెస్ అయిపోతూ తరంగ్, మనం కొన్ని యాంగిల్స్ మిస్ అయ్యాన్నందు అని భార్యకు చెప్తున్న సంభ్రమాశ్చర్యాలతో అమర్నాథ్, నా రాజాబాబులో తిరిగి పాతకాలొచ్చింది అని సుజాతమ్మ మెటికలు ఇరుస్తూ ఉంటే కొడుకు మీద నిలిచిన అందరి కళ్ళలోని భావాలకు మురిసిపోతున్న తల్లి మనసుతో సహస్ర కోసం వెళ్లారు మానస. ఒక్క అభి మాత్రమే ఎప్పట్లా నార్మల్గా ఉన్నాడు. ఎందుకంటే అతనికి మాత్రమే తెలుసు రాజ్ మరొక యుద్ధానికి తనని తను సిద్ధం చేసుకుంటున్నాడని. మరి రాజ్ చేయబోయే ఆ యుద్ధం ఎవరితో? ఇంతలో తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడంటే అవతలి వాళ్ళు అంత గట్టి వాళ్ళ? కురుక్షేత్రంలో అయిన వాళ్లే కానివారుగా మారి కత్తులు దూసి బంధాలను నేల్కరాల్చినట్టు
ఇప్పుడు జరగబోయే యుద్ధంలో కూడా తన వారిని కోల్పోనున్నాడా? యుద్ధం అంటూ మొదలైతే విధ్వంసం తప్పదు. రక్తపాతం, వినాశనము తప్పదు. కానీ అధర్మం తలతెంచి ధర్మాన్ని, శాంతిని నెలకొల్పడానికి తన వారిని సైతం త్యాగం చేస్తూ ఏ యుగంలోనైనా ఈ కురుక్షేత్రం తప్పదేమో. చూద్దాం ఈ కురుక్షేత్రం ఎలా ముగుస్తుందో. చూడాలంటే ఫాలో అవ్వండి మరి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.